హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము పాములతో పల్లెలు చేయడానికి అయితే వచ్చాము. చూడండి గడ్డి ఎంత విపరీతంగా ఉందో, చాలా గట్టి నేల ఇది. అయినా కాకపోతే ఏంటంటే కొంచెం మాకు పని ఇది లేకపోతే మనం ఈ పని వచ్చి తెచ్చుకున్నాం మేము. చూడండి ఇది మనం చూస్తున్నది, ఇది 3 ఎకరాల పాముల తోట. చూడండి ఇది బాగా వర్షాకాలం కూడా, దుక్కైతే ఏం దున్నలేదు, కొంచెం తడి పెట్టారు అంతే. డ్రిప్ ద్వారా మొన్నే కొత్తగా డ్రిప్ వేశారు, మీకు పైప్ లైన్ అనేది చూపించాను కదా, ఆ సీన్ ఇది. చూడండి గడ్డి అయితే చాలా విపరీతంగా ఉంది. మొక్కల మొదల మేము గడ్డి చెక్కడానికి పల్లెలు చేయడానికి అయితే వచ్చాము ఫ్రెండ్స్. చూడండి ఎలా జిగుతున్నామో చూడండి. మనం చాలా టెక్నిక్ కింద చెక్కాలి ఇది, ఎందుకంటే గడ్డి ములిసిపోద్ది, చాలా చిరాకుగా ఉంటుంది. పళ్ళని చేసిన పళ్ళు ఎంత నీట్గా ఉంటుందో, మనం నీళ్ళు ఎట్టుకోవడానికైనా మందు తీసుకోవడానికైనా మొక్కల మొదల మనకి పళ్ళు నీట్గా ఉంటే మనకి మొక్క నీళ్ళు నిలబడి చాలా గ్రోత్గా వస్తుంది ఫ్రెండ్స్. అందుకుని పిల్లలు చేస్తారు. పాల మొక్క మొదలు ఇప్పుడు కూడా నిమ్మ మొక్క అయినా పాల మొక్కలైనా మొదల చాలా నీట్గా ఉండాలి. అందుకుని రైతులు చాలామంది పిల్లలు చేస్తుంటారు. కొన్ని చోట్ల పళ్ళెలు అంటారు, కొన్ని చోట్ల మరి గోతులు అంటారు. చూడండి ఫ్రెండ్స్, మేము ఎలా చేస్తున్నామో పళ్ళెలు. మీకు మా పళ్ళెలు కానీ నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ముందు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ మనల్ని లైక్ కూడా చేయట్లేదు. కంపల్సరిగా మీరు చేసే మంచి పని ఏదైనా ఏంటంటే ఫస్ట్ వీడియో తెరవడంతో ఎలాగా వీడియో తెరిచారు కాబట్టి ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి మీరు చూస్తున్నారు కదా, పళ్ళెం చేసిన పళ్ళెం ఇది. చూడండి పళ్ళానికి వచ్చేసి 10 నిమిషాలు, పావు గంట టైం పడుతుంది. చూడండి ఎంత నీట్గా ఉందో. చేయకముందైతే పళ్ళెం ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది చేసిన పళ్ళెం చాలా నీట్గా ఉంది. చూడండి అది సగ్గా వాటర్ పెట్టేస్తే డ్రిప్ ద్వారా మనకి సగ్గా నీళ్ళు పూర్తిగా నిలబడి మొక్క మంచిగా వేసవకాలం బాగా పెరుగుద్ది ఫ్రెండ్స్. చూడండి మీకు ఇప్పుడు చేయకుండా మొక్క ఎలాగుందో, నేల ఇది చాలా గట్టి నేల ఇది ఫ్రెండ్స్. అసలు చేయకూడని మొక్క. ఇక్కడ ఎప్పుడో సంవత్సరం క్రితం మొక్కజొన్న పెట్టేసి దున్నేసి ఒకసారి అలా వదిలేశారు. చూడండి అందుకునే నీళ్ళు కూడా నిలబడట్లేదు. డ్రిప్ మొన్నే కొత్తగా లేటెస్ట్గా వేశారు. ఇది కొత్త పల్లెలు అయితే మేము చేస్తున్నాము, నీళ్ళు మనకి నిలబడేలాగా. చూడండి ఫ్రెండ్స్, అది పాము కాదు, పాములాగా ఉంది, పరకం తాడు. నేను పాము అనుకుని కంగారు పడ్డాను. ఇదిగో ఫ్రెండ్స్ చేను పళ్ళెం అయితే ఎలా ఉంది, మొక్కలు కూడా చాలా ఎర్రగా చూస్తున్నాయి. మనం దీన్ని పళ్ళాలు చేసి నీట్గా తడి పెడితే చాలా మొక్కలు పచ్చబడిపోయి బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి ఇది పైనుంచి అలా చేసుకొస్తున్నాం ఫ్రెండ్స్, అది కనిపిస్తుంది కదా తాడి, ఆ తాడికాడ నుంచి ఇలా చేసుకొస్తున్నాం ఫ్రెండ్స్. ఇలా రేపు కూడా ఉంటుంది ఫ్రెండ్స్ పళ్ళాలు చేయడం. ఏదో దేవుడు కృప చూపిన మనకు 2 రోజులు పని కలిగింది. చూడండి పక్కన మొగ్గు చేయనట్టారు పామాయిల తోటలో. ఇదిగో ఫ్రెండ్స్ మా వాళ్ళు చేస్తున్నారు పళ్ళాలు. మన వాళ్ళు ఇద్దరు బయటికి వెళ్ళారు కదా, బయటికి వెళ్ళారు బకెట్ తీసుకుని. చూడండి ఇది పరిస్థితి. అయితే పళ్ళాలు అయితే గడ్డి ఉన్నా కొంచెం గుల్లగా ఉన్నాయి, ఎందుకంటే కొంచెం నేల ఆరిన నేల ఒకసారి తడిపి పట్టుకి గుల్ల వదిలేదు కదా, అందుకని పళ్ళెలు అయితే కొంచెం గుల్లగానే వస్తున్నాయి కానీ ఒకసారి తడలేదు, బాగా అడలిపోయిపోతుంది. ఏమితా ఇది ఎంత ఉండాలి ఈ మాత్రం మొదల గడ్డి లేకుండా చేసి గట్టు స్టాండర్డ్ గడ్డి చేసే నీళ్ళు ఆనేలాగా. చూడండి ఫ్రెండ్స్, పారలు కొంచెం పదునైనవి ఉండాలి, ఎందుకంటే గడ్డి గట్ట తెగాలి, ఏళ్ళు గట్ట ఉంటాయి కాబట్టి పారలు మంచిగా ఉండాలి ఫ్రెండ్స్. ముందు మెయిన్ పారలు మంచిగా ఉంటే మనం నేల నరగడానికైనా వీలుగా ఉంటుంది, పండుతాను బాగుంటుంది ఫ్రెండ్స్. ఓనర్ గారు అయితే ఈరోజు అయితే రాలేదు, నిన్న వచ్చారు, దగ్గరుండి చేయించారు. మా పండుతాను నచ్చి ఆయన ఎక్కడి నుంచో దూరం నుంచి రావాలి, వేరే ఊరు నుంచి రాజు, నేను రాలే, మీరు జాగ్రత్తగా చేసేయండి అన్న అనడం జరిగింది ఫ్రెండ్స్. మేము కూడా కొంచెం సలైన కొంచెం 6:30 అలా వచ్చాము. ఎరంపేట వెళ్ళి టిఫిన్ చేసి వచ్చేసి వంగున్నాము. ఆకలి దాకా చేస్తాం ఫ్రెండ్స్, ఆకలి అయ్యాక అన్నాలు తిని మేము కూడా వస్తాం. రేపు కూడా ఇది కంప్లీట్ చేసేసి దాదాపు 10,000 రూపాయల పని ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా అప్పచెప్పాలి. ఇదిగో ఫ్రెండ్స్
కొట్టేసి తిరిగి అది కూడా గడ్డి. పళ్ళు అయితే చాలా సీనియర్లు వచ్చారు పళ్ళలు చేయడానికి, చాలా నీట్గా చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీ ఏరియాలో కూడా ఏదైనా పని ఉంటే మాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మమ్మల్ని కూడా ఆదరించండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. నా పళ్ళుని చేసుకోవాలి, లేట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను చేసిన పళ్ళు. నా చెప్పులు అక్కడ విడిచి చెప్పులు బందట్టి జారిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇదిగో నేను సగం చేసి వదిలేస్తుంది, ఇంకా దీన్ని నీట్గా చేయాలి ఫ్రెండ్స్. నీట్గా చేసి మనకి సాలు. ఇది ఫ్రెండ్స్, ఈ మొక్క ఆ మొక్క అలాగ స్ట్రైట్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. నేను ఇది ఫ్రెండ్స్ మా పరిస్థితి. మా వీడియోస్ కానీ నచ్చితే మీరు కంపల్సరీగా లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మళ్ళీ రేపు 2వ తారీఖునేమో 7 ఈఎంఐ కట్టాలి. 18 అంటే 3 6 18. మధ్యనోళ్ళకి 500, అతనికే 1800. ఏ డబ్బులు కొట్టడాడు. ఏ డబ్బులు కొట్టడాడు అయిపోయినాటి ఎందుకు అవుతాయి? అవి చేస్తుంటాడు. అది ఎవడే నిన్ను ఆపేటోడు, బొంద పెడతాం తోడు, బాయి నీకు కాదెందుకే ఎగిరే జెండా.